Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలో వర్షాలు విరామం ఇచ్చి పడుతున్నాయి. మే నెలాఖరున భారీగా పడిన వర్షాలు దాదాపు 3 వారాలు విరామం ఇచ్చి జూన్ నెలాఖరులో పడగా మళ్ళీ ఇప్పుడు జోరందుకున్నాయి. విరామం ఇచ్చి వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ శుభవార్త ప్రకటించింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడనం ఏర్పడటంతో దీని కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జూలై 7 నుంచి 8 తేదీలలో గరిష్ట ప్రభావం ఉంటుందని తెలిపింది. కొన్ని చోట్ల 150 నుంచి 220 మిల్లీమీటర్ల చొప్పున వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అతి భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ముసురుతో కూడిన మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన రిపోర్ట్లో తెలిపింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక జూలై 7 నుండి 8 తేదీలలో రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో ముసురుతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ ఉంటాయని వెల్లడించింది. ఇక తెలంగాణలోని కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మరోవైపు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక ఈ గాలులకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు బయట తిరగకుండా సురక్షిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇక ఫ్లడ్స్ను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాతావరణానికి సంబంధించి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.